ప్రభాస్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఇప్పుడు కేర్ ఆఫ్ 1-2 కాదు ఏకంగా 7,000 కోట్ల బిజినెస్ చేస్తున్నది వన్ అండ్ ఓన్లీ స్టార్. మరి నా బాడీ బాక్స్ ఆఫీస్ అంటూ 1,000 కోట్ల కలెక్షన్స్ వెనకేస్తున్న ఈ ఇండియన్ బాహుబలి 46th బర్త్డే సందర్భంగా మనము విషెస్ చెప్పేద్దామా? ప్రభాస్ తెలుగు సినిమాకి బాస్ అనడానికి కాస్త ఎగ్జాక్రేట్ గా ఉన్నా ఎగ్జాక్ట్ గా ఎవరైనా దీన్ని ఒప్పుకొని తీరాల్సిందే. అవును, 100 కోట్ల క్లబ్ లో చేరితేనే కన్ను మిన్ను ఆనని ఈ ఇండస్ట్రీలో కేవలం 7 సినిమాలతో 5,300 కోట్లకు చేరి ఇప్పటికీ రియాలిటీకి దగ్గరగా ఉండే ప్రభాస్ ని ఇప్పుడు అచ్చంగా తెలుగు సినిమాకి బాస్ అని చెప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు ఈ ఒక్క పేరు చెప్తే చాలు, ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలవుతాయి. 100 కోట్ల కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీసులు షేక్ అవుతాయి. 6 అడుగుల కట్అవుట్ హీరో అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎవరైనా సినిమాలతో పేరు తెచ్చుకుంటారు, కానీ సినిమా ఇండస్ట్రీకే పేరు తెచ్చాడు ప్రభాస్. తెలుగు సినిమా బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అనేలా డివైడ్ చేస్తున్నామంటే జక్కన్న క్రియేటివిటీతో పాటు డార్లింగ్ కష్టం ఎంతుందో సిల్వర్ స్క్రీన్ చెప్తూనే ఉంది. మామూలుగా ఒక హీరో ఒక సినిమా కోసం ఒక 6 నెలలు మహా అయితే ఒక ఏడాది డేట్స్ ఇస్తారు. కానీ ప్రభాస్ మాత్రం ఈ సినిమా కోసం ఏకంగా 5 సంవత్సరాల టైం కేటాయించాడంటే ఒక దర్శకుణ్ణి ఎంతగా నమ్ముతాడో అర్థం చేసుకోవచ్చు. అందుకే కాబోలు మన డార్లింగ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. అయితే మామూలుగా స్టార్డమ్ వచ్చాక అలైట్ అయిపోయే హీరోలు 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒక సినిమా అంటూ లేజీ అయిపోతారు. కానీ ఒకేసారి 2-3 సినిమాలు పట్టాలెక్కించేస్తూ ఐఎమ్ ది వన్ అండ్ ఓన్లీ అంటున్నాడు డార్లింగ్. అయితే కెరీర్ రొటీన్ గా వెళ్లిపోతుందనేమో ఈసారి నవ్విస్తూ భయపెడతానంటూ రాజసాబ్ అనే హారర్ కామెడీకి శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే ఈ సినిమా వచ్చే జనవరి 9పై కచీఫ్ వేసుకుంది కూడా. మొత్తానికి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ రేంజ్ లైనప్పున్న ఏకైక హీరో అంటే ప్రభాస్ ఒక్కడే కనిపిస్తాడు. ఇక ఈ 6 సినిమాలతోనే ఇండియా లెవెల్లో 10,000 కోట్ల బిజినెస్ జరగనుందట. అందుకేనేమో ప్రభాస్ ని బాక్స్ ఆఫీస్ డైనోసర్ అనేది. మరి 1979 అక్టోబర్ 23న పుట్టి నేటికి 46 ఏట అడుగు పెడుతున్న మన డార్లింగ్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కేయాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే డార్లింగ్. For more videos like this, subscribe Big TV channel.